దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు రైల్వే శాఖ 2023లో అమృత్ భారత్ స్టేషన్ యోజనను చేపట్టింది. ఈ పథకం కింద స్టేషన్లలో అధునాతన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధునీకరణ పూర్తయిన 103 స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇందులో ఒకటైన వరంగల్ రైల్వే స్టేషన్పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని కూడా పిలువబడే వరంగల్ కాకతీయ రాజులు రాజధానిగా చేసుకుని పాలించిన ప్రాంతం ఓరుగల్లు. సంస్కృతి సంప్రదాయాలకు పోరాటాలకు పుట్టినిల్లు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ముఖ్య నగరంగా ఉన్న వరంగల్లో రవాణా సౌకర్యాలు మెరుగవుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు చేపట్టింది. మొత్తం 4 ప్లాట్ఫామ్లున్న ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్లోని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ ద్వారా నిర్వహించబడుతోంది. ఈ స్టేషన్ ఢిల్లీ, చెన్నై మార్గంలో ఉంది. విజయవాడ, వరంగల్ సెక్షన్ కు చెందిన అనేక రైళ్లు ఈ రైల్వే స్టేషన్ గుండా వెళుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం 2024 ఫిబ్రవరిలో వరంగల్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ను కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఉత్తర దక్షిణ భారత్ మధ్య రైల్వే వారధిగా ఉన్న ఈ స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టింది. అత్యాధునికమైనటువంటి హంగులతో రైల్వే స్టేషన్లో ఎన్నడూ లేని విధంగా ఒక రైల్వే స్టేషన్కి వచ్చినాం అనంటే ఒక ఆధునీకరణమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్కు వెళ్ళినటువంటి రీతిలో ఒక ఎంఎన్సీ కంపెనీని చూసినటువంటి రీతిలో మనకు కనిపిస్తూ ఉంది. ఇందులోనే అత్యాధునికంగా మనకు ర్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అదే కాకుండా మహిళలకు మరియు పురుషులకు ప్రత్యేకమైనటువంటి మరుగుదొడ్లు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు, దివ్యాంగులకు సైతము ప్రత్యేకమైనటువంటి టాయిలెట్లు నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ లో విమానాశ్రయ తరహాలో ప్రయాణికులకు అత్యాధునిక వసతులు కల్పించారు. రైల్వే స్టేషన్ ప్రవేశ మార్గంలో ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం, స్వాగతం పలుకుతున్న ఏనుగు బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 4 ప్లాట్ఫామ్లకు సులువుగా వెళ్లేలా 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 3 ఎస్కలేటర్లు, 4 లిఫ్టులు, ర్యాంపులు నిర్వహించారు. ప్లాట్ఫామ్ గోడలపై కాకతీయ కళలు, గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టే చిత్రాలను గీయిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంపై హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఉందో అసలు చాలా అద్భుతంగా ఉన్నది. నేనైతే ఒక 4-5 టైమ్స్ అటు నుంచి ఇటు తిరుగుకుంటూ చూసిన. జనరల్గా ఎప్పుడైనా వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చొని ట్రైన్ రాగానే ఎక్కి వెళ్ళిపోయేది. కానీ అసలు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చాలా అద్భుతంగా ఉన్నది. అప్ అండ్ డౌన్ ఎస్కలేటర్లు కావచ్చు, లిఫ్టులు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ప్రత్యేకంగా లేడీస్కి అయితే ఫీడింగ్ రూమ్స్ కావచ్చు, మన ఛార్జింగ్ బోర్డ్స్ కావచ్చు, అసలు చాలా అద్భుతంగా ఉన్నది. గతంలో ఇన్ని ఫెసిలిటీస్ లేకుండే చాలా అద్భుతంగా ఉన్నది. వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.